నిర్దోషమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, మనుషులలో అదూతలలో లేనే లేనిది, మనుషులతో అదూతలతో కానే కానది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, మనుషులలో అదూతలలో లేనే లేనిది, మనుషులలో అదూతలతో కానే కానది. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను పాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము. మంచిది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా ప్రేమ విందును ఆరగించకుండా బయటికి వెళ్ళవద్దు. అలాగే రేపు రోజు చివరి రోజు. అదేవిధంగా ఈ 3 దినాలలో దేవుని వాక్యం చేత పట్టబడి దేవుడి మీతో మాట్లాడి మీరు రక్షణ మారు మనసు కానీ మీరు కానీ సిద్ధపడినట్లయితే ఆదివారము దైవ సేవకుల ద్వారా బాప్తిస్మ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. రేపు అందరూ కూడా సకాలంలో ఈ కూడికి రావాల్సిందిగా పూర్వపక్షంగా మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి స్తోత్రం చెప్పండి.